తస్మాత్ సర్వదుఃఖ వినిర్ముక్త ఏక చైతన్యాత్మకోహమితి ఏష ఆత్మానుభవ. నేను స్టాంపుడ్ పేపర్ మీద రాసిస్తా, ఒక్కటే ఒక కన్క్లూషన్ ఇస్తున్నా, ఆత్మానుభవం అంటే ఏదో రాసుకోండి అంటున్నాడు. ఆత్మానుభవం అనే దాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమిటంటే ఆత్మానుభవం ఒక సూత్రంలో చెప్పాడు. సర్వదుఃఖ వినిర్ముక్త, అది మొదటి కండిషన్. ఏ కష్టము మనస్సుకు రాని, ఏ కష్టము నీకు స్ఫురించని ఏక చైతన్య, ఒకే ఒక చైతన్య ధారావాహికంగా నడుస్తూ పోతే, ఆ అవేర్నెస్ దెబ్బతినకుండా ఉంటే, ఆ అవేర్నెస్ కూడా జీవ చైతన్యమా ఈశ్వర చైతన్యమా అనే తేడా లేకుండా ఏక చైతన్యమైతే, సర్వదుఃఖ వినిర్ముక్త అనడంలో జగత్తు స్పృహ కొట్టి పారేశాడు, ఏక చైతన్య అనడంలో జీవస్పృహ కొట్టేశాడు, జీవ జగత్తులు రెండు లాగిపారేశాడు, ఆత్మక అనడంలో ఈశ్వరుణ్ణి కొట్టి అదలపారేశాడు. వాడు అనాత్మ కదా. ఆ ఒక్క సూత్రంలో జీవ జగదీశ్వరులను ముద్ద చేసి మింగేశాడు భగవత్పాదులు. సర్వదుఃఖ వినిర్ముక్త ఏక చైతన్య ఆత్మక అహం, ఫస్ట్ పర్సన్లోకి లాగేశాడు. సెకండ్ కాదు, థర్డ్ కాదు. అంటే నీకు బాధ్యత చెప్పాడు. ఈ ఫార్ములాను నువ్వు జీవితానికి అప్లై చేసుకోవాలి సుమా, లేకపోతే అది నీ సొమ్ము కాదు అని చెప్పడానికి అహంగా చూడమంటున్నాడు. నువ్వు దాన్ని ఇదంగా చూస్తావేమో, ఇదంగా చూస్తే అనుభవం కాదు, అహంగా చూసినప్పుడే అనుభవం. ఇది ఏష ఆత్మానుభవ, ఇది ఆత్మానుభవం అనే మాటకు అర్థం.